ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈ దినము ప్రత్యేకంగా ఈస్టర్ దినం కనుక మీ అందరికీ ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు, పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించి అనేక మంది అనేక సవాళ్లను విసిరారు. ప్రాముఖ్యంగా ఈ దినము యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని ఛాలెంజ్ చేసే కొన్ని సిద్ధాంతాలను మనము గమనిద్దాం. మొదటి సిద్ధాంతం ఏంటి అనంటే రాంగ్ టూమ్ థియరీ, తప్పుడు సమాధి సిద్ధాంతం. అంటే కొంతమంది యేసుక్రీస్తు ప్రభు ఆయన నిజంగా తిరిగి లేవలేదు, కొంతమంది వేరొక సమాధి దగ్గరికి వెళ్ళారు, అది ఆయన సమాధి కాదు, ఆయన ఉంచిన సమాధి కాదు, వేరొక సమాధి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఆ రాతి సమాధి వేరే ఎవ్వరూ పెట్టలేదు కాబట్టి ఖాళీగా ఉంది, ఈ ఖాళీగా ఉన్న సమాధిని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచారని అప్పట్లో శిష్యులు కొంతమంది ఆ విధంగా ఇటువంటి ప్రచారం చేశారని కొంతమంది రాంగ్ టూమ్ థియరీ అనగా తప్పుడు సమాధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని ప్రతిపాదించడానికి మూల కారణం బైబిల్లోనే ఉంది. బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం ఈ విధంగా ఉన్నది: అప్పుడు వారు ఆ ద్రవ్యమును తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకును ప్రసిద్ధమై ఉన్నది. అంటే శాస్త్రులు, పరిసయ్యులు వారు ఏమనుకున్నారు అనంటే, అంటే ఈ విధంగా వారు తప్పుడు సమాధి సిద్ధాంతం ప్రచురం చేయడానికి వాళ్ళే డబ్బులు ఇచ్చి కొంతమంది సైనికులు నియమించుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ వచనాన్ని బట్టి ఇప్పటికీ కూడా రాంగ్ టూమ్ థియరీ అనేది వాడుకలో ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి లేవలేదు, తప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళందరూ ఆ ఖాళీ సమాధిని చూసి ఆయన తిరిగి లేచాడు అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తిరిగి లేచాడు అనడానికి ఈ రాంగ్ టూమ్ థియరీని ఛాలెంజ్ చేసే లేదా సమాధానం చెప్పే కొన్ని బైబిల్ యొక్క వాక్యాలను మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా గమనించగలిగినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 64, 63 వచనాలు చదివితే 63వ వచనంలో వాక్యం ఏ విధంగా ఉన్నది: అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అంటే శాస్త్రులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన తిరిగి లేస్తాడు, 3వ దినాన్న తిరిగి లేస్తాను అని చెప్పింది మాకు జ్ఞాపకం ఉంది, ఒకళ్ళు తిరిగి లేస్తాడేమో, అలా జరగకుండా ఉండాలి అని అంటే 64వ వచనంలో, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము, వారిని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచనే మరి చెడ్డదై ఉండినని చెప్పారు. వీళ్ళు అనుకున్నారు ఆయన తిరిగి లేస్తాడని, వీళ్ళకి జ్ఞాపకం ఉంది, ఆయన చెప్పింది జరిగిద్దని, ఆయన చెప్పింది చేస్తాడని పరిసయ్యులకు, శాస్త్రులకు జ్ఞాపకం ఉంది కనుకనే పిలాతు దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆయన చెప్పినట్టుగా 3వ దినాన్ని తిరిగి లేస్తాడేమో, కాబట్టి ఆయన సమాధికి భద్రత కోసం మాకు కొంతమంది సిబ్బంది కావాలి అని చెప్పి ఆ సిబ్బందిని మరి తీసుకొచ్చి సమాధి దగ్గర కాపలా ఉంచారు. ఆ కాపలా ఉంచినప్పటికీ ఆయన ప్రకాశమానమైన వెలుగు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కావల వారు సైతం మూర్ఛిల్లి పడిపోయి రాతి సమాధి దాని అంతటా అదే పొర్లి ఆయన బయటికి రావడం, అక్కడి నుంచి శిష్యులకు కనబడడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం చేశారంటే శాస్త్రులు, పరిసయ్యులు, ఇది జనాల్లో ప్రబలం అవ్వకుండా ఉండాలంటే మీరేం చేయాలి అని అంటే, మేము నిద్రపోయినప్పుడు ఆయన శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి కొంత అపోహలో వారు ఉండిపోయారు ప్రియులారు. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నట్టుగా వారందరూ తప్పుడు సమాధి దగ్గరికి ఏం వెళ్ళలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి కార్యక్రమంలో ఎవరి సమాధిని ఆయనకు ఉంచారు అని అంటే అరిమతైన యోసేపు యొక్క సమాధిలో వారిని ఉంచారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 53వ వచనంలో దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను, అందులో ఎవడునూ అంతకు మునుపెన్నడును ఉంచబడలేదు. ముందెన్నడూ లేని వారి యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచారు. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 15వ అధ్యాయం 46, 47 వచనాలు చదివితే అతడు నారబట్టుకొని, ఎవరు అరిమతైన యోసేపు నారబట్టుకొని
ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేన మరియయు యేసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటును చూచిరి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 19:41-42 వచనాలు చదివితే, ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. సో కన్ఫ్యూజ్ అవడానికి నో ఛాన్స్. ఎందుకంటే తెల్లారితే పరిశుద్ధ దినం, తెల్లారితే విశ్రాంతి దినం కనుక శుక్రవారం సాయంత్రం పూటే సమీపంలో ఆయనను సమాధి చేసి ఉన్నారు. సమీపంలో ఎవరి సమాధి ఉందంటే అరిమతైన యోసేపు, యూదులలో ముఖ్యమైన వ్యక్తి, సన్హెద్రిన్ అనే చట్టసభలో కూడా ఒకనొక సభ్యుడు, చాలా ధనవంతుడు. తన కొరకు ముందుగానే ఒక సమాధిని తొలపించుకొని ఆ సమాధిని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చి ఉన్నాడు. ఆ సమాధి చేసే కార్యక్రమంలో అరిమతైన యోసేపు ఉన్నాడు. ఇక్కడ కొంతమంది గలిలయ నుంచి వచ్చిన కొంతమంది స్త్రీలు ఉన్నారు. మగ్దలేని మరియా, యేసే తల్లి అనే మరియా, వీరందరూ కూడా ఉన్నారు. వారేమి కన్ఫ్యూజ్ అవ్వలేదు. వారికి తెలుసు యేసు సమాధి ఎక్కడుందో, ఆయన ఎక్కడ ఉంచారు. అండ్ మోర్ ఓవర్ ఒక తోట ఉంది, ఆ తోటలో ఒక సమాధి ఉంది. అది ఒక క్రొత్త సమాధి. నో కన్ఫ్యూజన్. రాంగ్ టూమ్ థియరీ ఓకే అనడానికి, అంటే ఇది వాస్తవంగా జరుగుండొచ్చు అనడానికి 100% అవకాశం లేదు. ఎందుకు అనంటే ఒక సమాధి, ఒక తోటలో ఒక సమాధి ఉంది, ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశమే లేదు. ఆ సమాధికి కూడా సైనికులు కాపలా ఉన్నారు. కాబట్టి అరిమతైన యోసేపు సమాధి లేకపోతే తెలుసు, అరిమతైన యోసేపు సమాధి అరిమతైన యోసేపు తెలుసు. యేసును ఆ సమాధిలో ఉంచిన సంగతి మగ్దలేని మరియా స్త్రీలకు కూడా తెలుసు. అండ్ మోర్ ఓవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తు ప్రభువును మరలా ఆదివారమున ఉదయమున చీకటి ఉండగానే మగ్దలేని మరియా వీరందరూ కూడా స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆయన శరీరానికి పోద్దామని వెళ్ళినప్పుడు ఆ సమాధి తెరవబడి ఉంది. వీళ్ళకి తెలుసు సమాధి ఎక్కడ చేశారో. మరలా వాళ్ళే వెళ్ళి మొట్టమొదటిగా వారే చూశారు ప్రభువును తిరిగి లేవడాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించడానికి. మొట్టమొదటిగా మగ్దలేని మరియా వీరందరూ కూడా సుగంధ ద్రవ్యాలు రాయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గమనించారు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే సమాధి చేసినప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సమాధి చేసే కార్యక్రమంలో వాళ్ళు కూడా పాలుభాగస్తులే. సో రాంగ్ టూమ్ థియరీ అని చెప్పడానికి అవకాశమే లేదు. ఎవరు సమాధి చేస్తారో వాళ్ళకి తెలుసు. తెలిసిన వారే మరలా ఆదివారం ఉదయం చీకటిగా ఉన్నప్పుడే మరలా సుగంధ ద్రవ్యాలు వారు పూశారు. సో రాంగ్ టూమ్ థియరీ అని ఏదైతే కొంతమంది ప్రతిపాదిస్తున్నారో అదంతా రాంగ్, అదంతా తప్పుడు. రెండవ సిద్ధాంతం ఏంటి అని ఆలోచన చేయగలిగినట్లయితే దొంగిలించారనే సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. స్టోలెన్ థియరీ అని అంటారు దీన్ని. శాస్త్రుల పరిచయాలు ఏమన్నారంటే, ఆయన తిరిగి లేస్తాడని మాకు చెప్పాడు, ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేవచ్చు, ఎందుకంటే ఆయన మాట ఆయన ఇచ్చాడంటే తప్పేవాడు కాదని వాళ్ళకి నమ్మకం ఉంది. కనుక ఏం చేశారంటే కొంతమంది సైనికులు డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, మీరు ఈ విధంగా చెప్పండి అని అనేకులు ఆ దినాల్లోనే అనేకులకు వాళ్ళు ప్రచురం చేశారు. అబద్ధంగా డబ్బులు ఇచ్చి రాంగ్ పబ్లిసిటీ ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా స్టోలెన్ థియరీ కొంతమంది ప్రతిపాదిస్తున్నారు, కొంతమంది నమ్ముతూ ఉన్నారు. కానీ స్టోలెన్ థియరీ నమ్మడానికి కూడా అవకాశమే లేదు. ఎందుకు అనంటే వాక్యాధారాలను మనం గమనించగలిగినట్లయితే, ఒకవేళ శిష్యులు ఆయనను ఎత్తుకెళ్ళిపోయారండి ఆ సమాధిలోనికి వచ్చి అని అంటే దానికి కొన్ని ఆధారాలను మనం గమనిద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 28:13 ఇది అధిపతి చెవిని పడినేలా మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పారు. ఎవరు? పరిసయ్యులు. ఎవరికి? సైనికులకి. డబ్బులు ఇచ్చారు, మీరేం కంగారు పడొద్దు, మేము డబ్బులు ఇచ్చాం, మేము డబ్బులు ఇచ్చి మేము చెప్పినట్టుగా మేము చెప్పింది మీకు చెప్పినట్టుగా ఇతరులకు తెలియచేయండి అని చెప్పేసి శిష్యులు వచ్చారు. మేము నిద్రలో ఉన్నాం, శిష్యులు మేము నిద్రపోతున్నప్పుడు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, ఆయన శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, ఇది మీరు ప్రచురణ చేయాలి. ఒక చిన్న లాజిక్ అక్కడ మర్చిపోతున్నారు వాళ్ళు. నిద్రపోతే ఇప్పుడు వాస్తవానికి వారే కరెక్ట్ అనుకుందాం. కాసేపు సైనికులు నిద్రపోయారు, వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళు చెప్పింది. ఇప్పుడు సాధారణంగా ఒకవేళ సైనికులే నిద్రపోదాం అనుకున్నప్పుడు, నిద్రపోయిన వారు లేచిన తర్వాత శవం లేకపోతే ఏమనుకోవాలి? ఎవరో తీసుకెళ్ళిపోయారు అనుకోవాలి. కానీ వీళ్ళేం చెప్తున్నారు? యేసు శిష్యులే వచ్చారు అంటే వీళ్ళు నిద్రపోతున్నా కానీ ఎవరు వచ్చారో ఎవరు పట్టుకెళ్లారో వీళ్ళే చెప్పేస్తున్నారు. అంటే రాంగ్ ఫ్రేమింగ్ చూడండి ప్రియులారా. కాబట్టి ఈ స్టోలెన్ థియరీ కూడా అంత నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే
నిద్రపోతున్న మీకు, సైనికులు నిద్రపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులే వచ్చి పట్టుకెళ్లారని వారు అబద్ధాలను ఆ రోజుల్లోనే ప్రచురం చేసే ప్రయత్నాలు చేశారు. నిద్రపోతున్న వాళ్ళకి ఎవరు పట్టుకెళ్లారు తెలుస్తుందా? నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. వీళ్ళు చెప్పేది అబద్ధం అని అక్కడ అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, అసలు వాళ్ళు దొంగతనం చేయలేదు అనడానికి రుజువులు గమనిద్దాం ప్రియులారా. లూకా సువార్త 24:12 చదివితే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఒకటి, వాళ్ళు నిజంగానే ఎత్తుకెళ్లారు అని అంటే, వీళ్ళు చెప్తున్నట్టుగా వీళ్ళు నిద్రపోతున్నప్పుడు ఎవరు ఎత్తుకెళ్లారో వాళ్ళకి తెలియదు, కానీ యేసు శిష్యులనే చెప్తున్నారు. రెండవ పాయింట్ ఏంటంటే, పేతురుకు అసలు ఏం తెలీదు. ఈ యొక్క మగ్దలేని మరియా, యేసే తల్లి అని మరియా, వీరందరూ కూడా వచ్చి పేతురు చెప్పినప్పుడు పేతురు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చి వంగి చూశాడు. వంగి చూసినప్పుడు అక్కడ ఏముందంటే నార బట్టలు అక్కడ పక్కనే పడి ఉన్నాయి. ఒక్కవేళ శిష్యులు ఎత్తుకెళ్ళిపోతే శవాన్ని ఆ ప్రకారంగా నారబట్టలు, అంటే మన ఆ యొక్క ట్రెడిషనల్ ప్రకారంగా చనిపోయిన వ్యక్తికి సన్నపు నారబట్టలు మొత్తం చుట్టేసి, ఆ యొక్క చేతులు కాళ్ళు కదలకుండా మొత్తంగా చుట్టేసి ప్యాకెట్ చేసేసి రాతి సమాధిలో ఉంచుతారు, వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం, వాళ్ళ సంస్కృతి ప్రకారంగా. ఇప్పుడు ఒకవేళ శిష్యులు నిజంగా ఎత్తుకెళ్ళిపోయారని వారు అనుకున్నట్టుగానే అనుకుందాం ఫస్ట్ ఉదాహరణకి. అంటే వాళ్ళు నిద్రపోతున్న శిష్యులు ఎత్తుకెళ్లారని చెప్పేది రాంగ్. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు ఎవరు తీసుకెళ్లారో ఎవరికి తెలియదు, ఎందుకంటే నిద్రపోతున్నారు కాబట్టి. రెండోది, ఒక్కవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా శిష్యులే కానీ మరి ఎవరైనా తీసుకెళ్లారు అనుకోండి, సాధారణంగా ఎలా చేస్తారు? ఆ మంతంగా శవాన్ని తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏం కనబడుతున్నాయి? నారబట్టలు కనబడుతున్నాయి. నారబట్టలు కనబడుతున్నాయి అని అంటే, ఒకవేళ తీసుకెళ్తే కనుక నారబట్టలు కనబడకూడదు. లేదు, రాంగ్ టూమ్ థియరీ అనుకున్నా కానీ నారబట్టలు ఎందుకు ఉన్నాయి? నారబట్టలు ఉన్నాయి అంటే అక్కడ అంతకుముందు ఎవరినో ఉంచారు, ఎవరొక శవాన్నో సమాధిగా ఇంకొకరిని చేశారు అని అర్థం. సో ఇక్కడ నారబట్టలు ఉన్నాయి అని అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారి సమాధి. నారబట్టలు ఉన్నాయి అని అంటే దొంగతనం చేసేవాడు మంచి పకడ్బందీగా చేస్తాడు, ఎందుకంటే నారబట్టలు ఉంచాడు కదండి. నారబట్టలు తీసి ఎవరైనా శవాన్ని దొంగతనం చేస్తారా? శవాన్ని దొంగతనం చేసుకుని ఎన్ని నెలలు ఉంచుకుంటారు, ఎన్ని సంవత్సరాలు ఉంచుకుంటారు? కంపు కొట్టదు, కుళ్ళు కొట్టదు, భయం వేయదు, పురుగులు రావా? ఆలోచన లేదు ఆ రోజుల్లో చాలా మందికి. ఈ రోజుల్లో కూడాను కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానాన్ని సవాల్ చేసే విధంగాను, నమ్మని వారుగాను, నమ్మని మందమతుల్లాగాను ఉన్నారు ప్రియులారా. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి సత్యాన్ని గ్రహించలేక అసత్యాన్ని ప్రబలించాలి, ఏదో జరిగిపోతుంది అని కొంతమంది కంగారు పడిపోతూ మత పెద్దలు, మత ప్రవీణులు ప్రతిపాదించిన సిద్ధాంతాలను నమ్మే కొంతమంది అజ్ఞానపు మనుషులు ఉన్నారు. శవాన్ని తీసుకుని ఎన్ని రోజులు ఉంచుకోగలరండి? వాసన రాదా? పక్కనింటికి వాసన తెలియదా? అందరికీ వాసన రాదా? ఆ రోగాలను బట్టి, ఆ వాసన బట్టి రోగాలు రావా? ఆలోచన చేద్దాం. శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారట. ఎత్తుకెళ్ళిపోయి ఏం చేస్తారు? దాచేసుకుంటారా? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు? వాసన రాదా? ఈ రోజునంటే ప్రిజర్వేటివ్ మెథడ్స్ వచ్చాయి. ఈ రోజునంటే ఒక మనిషిని మార్చురో బాక్స్లో పెట్టినా ఏదో ఒక వాసన అనేది, డికంపోజ్డ్ స్టేట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదండి. ఒక శవాన్ని ప్రిజర్వ్ చేసే టెక్నాలజీ లేదు. అండ్ మోర్ ఓవర్ అక్కడ సన్నపు నార బట్టలు ఉన్నాయంటే ఆయన తనకు తానుగా లేచాడు. ఆ నార బట్టలన్నీ కూడా విడిలిపోయినాయి. ఆయన బయటకు అలా నడుచుకుంటూ వచ్చేసాడు, ఎందుకంటే ఆయన సజీవుడిగా తిరిగి లేచాడని ఒక నమ్మకం, ఒక రుజువును కూడా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. సో స్టోలన్ థియరీ కూడా రాంగ్ అనేది ప్రూవ్ అయింది. ఎలాగంటే, ఒకటి, నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అనేది రాంగ్, ఎందుకంటే శిష్యులు ఎలా ఎత్తుకెళ్ళిపోతారు? రెండవది, ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు అయితే సాక్ష్యాలు ఉంచుతారా? నారబట్టలు అక్కడ ఉంటాయా? నారబట్టలు అక్కడ ఉన్నాయంటే ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఆయన ఎప్పతీయలేదు, ఆయనకు తనకు తానుగా సజీవుడై ఉన్నాడు. అండ్ మోరోవర్ ఇంకొక వేరొక సువార్తల్లో గమనిస్తే ఆయనకు అటుపక్కగా ఇటుపక్క ఇద్దరు దూతలు ఉన్నారట. మీరెందుకు మృతుల్లో ఆయన వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచున్నాడనే స్వరం కూడా కొంతమంది శిష్యులకు తెలియజేసినట్టుగా కూడా మనం సువార్తల్లో గమనిస్తున్నాం. సో స్టోలెన్ థియరీ, దొంగిలించారనే సిద్ధాంతం కూడా రాంగే. మూడవ థియరీని మనం ఆలోచన చేస్తే, మూడవ థియరీని ఏమని పిలుస్తారు అంటే సూన్ థియరీ. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చనిపోలేదు, ఆయన స్పృహ తప్పిపోయారు. ఈ స్పృహ తప్పిపోవడాన్ని బట్టి శిష్యులందరూ కూడా చనిపోయాడని చెప్పేసి సమాధి చేశారని కొంతమంది మత పెద్దలు కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు, ప్రాచుర్యాన్ని కూడా చేస్తూ ఉన్నారు.
ఆయన సిలువలో స్పృహ తప్పి పడిపోయారు కాబట్టి తీసుకెళ్లి సమాధి చేశారు, స్పృహ వచ్చింది, బయటకు వచ్చేసారు. ఇది వాళ్ళు చెప్పే సమాధానం. ఒకవేళ అదే నిజం అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని బల్లెంతో పొడిచినట్లుగా, ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు పక్కలో బల్లెంతో పొడిచినట్లుగా యోహాను సువార్త 19:34 వచనంలోను, మార్కు సువార్త 15:44-45 వచనాలను చదివితే సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచిన వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఒక్కవేళ స్పృహ తప్పిపోయినని ఎవరైనా మనం అలా చేసాం అనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మేల్కొంటారు కదా. అంటే వీళ్ళ సిద్ధాంతం ప్రకారంగా ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు నీళ్లు రక్తం కారినా కానీ, స్పృహ తప్పిపోయినా కానీ స్పృహలోకి రాలేదు అనేది వారి యొక్క నమ్మికని మనం అనుకోవాలి ప్రియులారా. ఒక్కవేళ అంటే ఇఫ్ ఎట్ ఆల్ ఆయన్ని పక్కలో బెల్లంతో పొడిచినప్పుడు తర్వాత ఆయనకు స్పృహ వచ్చింది అనుకుంటే, లేదా ఆయన స్పృహ కోల్పోయారు అనుకుంటే, ఒక వ్యక్తిని అంటే సమాధి చేసే ముందు నార బట్టలు చుడతారండి. ఎలాగ చుడతారంటే కాళ్ళు మొదలుకొని మొహం అంతా మొత్తం కూడా ఒక ప్యాక్డ్గా వారు ఏం చేస్తారంటే గట్టిగా మూసేస్తారు. ఒకవేళ స్పృహ తప్పిపోయారనే కాసేపు అనుకుంటే ఖచ్చితంగా సన్నపు నార బట్టలు చుట్టినప్పుడు ఏమవుతారు? చనిపోతారు. ఎందుకంటే గాలి ఆడదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక 10 నిమిషాలు బయటికి రాలి ఆయన 3వ దినాన అంటే పస్కా దినాన చనిపోయారు. విశ్రాంతి దినం మధ్యలో అయిపోయింది. ఆదివారం ఆయన తిరిగి లేచి ఉన్నారు 3వ దినాన. కాబట్టి స్పృహ తప్పిపోయారనే సిద్ధాంతం కూడా రాంగ్. ఎందుకంటే ప్రేత వస్త్రములతో ఆయన చుట్టబడి సుగంధ ద్రవ్యాలు పూసి ఒక రాతి సమాధిలో ఉంచి ఆయన్ని రాతి సమాధికి రాయిని పొరలించారు. గాలి వెలుతురలదు, ఏముండదు, గాలి ఉండదు. సన్నపు నార బట్టలు చుడితే స్పృహ తప్పిపోయిన వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది. సో స్పృహ తప్పిపోయారు అనేది అవకాశమే లేదు. ఒకటి ఈటతో పొడిచినప్పుడు మెలకు వస్తుంది. ఆయన చనిపోయారని ధృవీకరించారు. అండ్ మోరోవర్ అక్కడ ఒక ధృవీకరణ కార్యం జరిగింది. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతే ఖచ్చితంగా అటాప్సీ చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసి బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఈ వ్యక్తి చనిపోయాడని అటాప్సీ రిజల్ట్ ఇస్తారు. లైక్ వైజ్ లూకా సువార్తికారుడు లూకా తన యొక్క ప్రవృత్తిని బట్టి, అంటే వృత్తిని బట్టి అతడు వైద్యుడిగా ఉన్నాడు. వైద్యుడైన లూకా ధృవీకరిస్తున్నాడు, ఆయన చనిపోయాను. పిలాతు కూడా అంటున్నాడు, మనము సువార్తలో చదివితే ఆయన ఇంతలోనే చనిపోయినా అరిమతేని యోసేపు వెళ్ళి ధైర్యంగా పిలాతుని అడిగాడు, అయ్యా యేసు దేహాన్ని మాకు ఇవ్వండి, మేము సమాధి చేస్తామంటే అనుమతించాడు. పిలాతు కూడా ఏమన్నాడు? ఆయన ఇంతలోనే చనిపోయినంటే పిలాతు కూడా ఏమంటున్నాడంటే ఆయన చావును, ఆయన మరణాన్ని ధృవీకరిస్తున్నాడు. ఆ పిలాతు ధృవీకరించినప్పుడు ఆయన సిలువలో స్పృహ తప్పిపోయాడని ఎలా అనుకుంటారు? అమాయకత్వం కాకపోతేను. ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈరోజున సత్యం మీద బురద చల్లే వాళ్ళు ఎంతమంది లేరంటారు? వాక్య ఆధారాలతో, వాక్య వెలుగులో నీవు నేను కూడా ఇటువంటి విషయాలను ప్రతిఖండించాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. సో సూన్ థియరీ ఏదైతే ఆయన స్పృహ తప్పిపోయారు అనేది అదంతా కూడా అబద్ధం, రాంగ్. 4వ సిద్ధాంతం గురించి మనం గమనిద్దాం ప్రియులారా. 4వ సిద్ధాంతం, శిష్యులందరూ భ్రమపడ్డారండి. దొంగతనం కాదు, తప్పుడు సమాధి కాదు, రైట్ సమాధే, దొంగలించలేదు, ఆయన తిరిగి లేచాడు. కాకపోతే వీళ్ళందరూ భ్రమపడ్డారు ఆయన తిరిగి లేచినట్టుగా. ఆయన తిరిగి లేవలే, ఆయన సమాధిలో ఉన్నాడు. శిష్యులందరూ కూడా భ్రమపడ్డారు. ఏమని? ఆయన తిరిగి లేచాడు. హెల్యూజినేషన్ థియరీని ప్రతిపాదించారు. భ్రమ సిద్ధాంతం. వీళ్ళంతా భ్రమలో ఉన్నారు, మత భ్రమలో, బోధకుని భ్రమలో వీరు ఉన్నారు. కాబట్టి ఆయన తిరిగి లేచడం ఎలుగెత్తి అందరూ చెప్పేస్తున్నారని చెప్పేసి కొంతమంది సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచిన తర్వాత 2వ మారు శిష్యులకు అగపడినప్పుడు, మొదటి మారు తోమా లేడండి. 2వ మారు అగపడినప్పుడు తోమా ఉన్నాడు. తోమాకు చెప్పారు, మాకు ప్రభు కనిపించారంటే నేను నమ్మను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటే శిష్యులందరూ కూడా వారు ఆ యొక్క మేడగదిలో వారు ఉన్నప్పుడు, వారందరూ ఒక గదిలో ఏకంగా సమకూడినప్పుడు తోమా కూడా అక్కడ ఉన్నాడు. వారి మధ్య యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్య నిలిచినప్పుడు తోమా అన్నాడు, నేను నమ్మను ప్రభువా. ఆయన గాయాలలో, ఆయన చేతులలో, ఆయన యొక్క గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనని శిష్యులతో తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2వ మారు ప్రత్యక్షమైనప్పుడు తోమాని పిలిచి, నా ప్రక్కన చూడము, నా గాయాలలో, నా చేతులలో వేళ్ళు పెట్టి పరిశీలించు, నేనే అని ఆయన నన్ను నమ్ము అని యేసుక్రీస్తు ప్రభువారు పలికి ఉన్నారు. ఒక్కవేళ హెల్యూజినేషన్ రాంగ్ అయితే ఆయన గాయాలు వేలు పెట్టని యేసుక్రీస్తు ప్రభువారు అంటారా?
ఆయన వారితో పాటు రొట్టె విరిచారే, అది కూడా హెల్యూజినేషనేనా? శిష్యులారా మీరు కుడి ప్రక్కన వల వేయండి అని యోహాను సువార్తలో చెప్పిన మాట కూడా హెల్యూజినేషనేనా? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగింది హెల్యూజినేషనేనా? గలిలయలోని ఒలీవల కొండ మీద ఆయన అందరూ సమక్షంలో ఆరోహణమైంది హెల్యూజినేషనేనా? ఇన్ని హెల్యూజినేషన్లు ఉన్నాయా? ఆలోచించేద్దాం ప్రియులు. ఒక మాట, ఒక బురద జల్లే ప్రయత్నం చేసేటప్పుడు ఎంత అజ్ఞానంతో జనులు మాట్లాడతారో అర్థం కాదు. శిష్యులందరూ భ్రమపడ్డారంట. ఏమని? ఆయన తిరిగి లేచాడని. ఆయన తిరిగి లేవలేదు. వీళ్ళంతా భ్రమపడ్డారు. ఇలా పిచ్చి వల్ల ఇలా అంతా జరిగిపోయింది, ఆయన తిరిగి లేవలేదు, ఆయన పునరుద్ధానం అవ్వలేదని ఈరోజు చాలా మంది ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నారు. శిష్యులు భ్రమపడల. ఎందుకంటే ఆయన గాయాలు, ఏ అరచేతిలో మేకులు కొట్టారు, ఏ కాళ్ళలో మేకులు కొట్టారు, ఆ గాయాలను చూడమన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఎంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆయన వారితో పాటు ఉన్నారు, వారితో పాటు తిన్నారు, రొట్టె విరిచారు. ఎమ్మాయి గ్రామంలో వారితో పాటు నడిచాడు ఆయన, రొట్టె విరిచి ఉన్నారు. పేతురుని పలుమార్లు ముమ్మారు అడిగారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పారు. 153 గొప్ప చేపలు పడినాయి. గలిలయలో ఒలీవల కొండ అందరూ చూస్తుండగా, ఒకళ్ళిద్దరు కాదండి, అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యారే. ఇదంతా హెల్యూజినేషనేనా? గమనిద్దాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు వీటన్నిటిని నమ్మక క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నాడు. దమస్కు మార్గం గుండా వెళుతున్నప్పుడు, దమస్కు గేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రకాశమానమైన వెలుగు అతన్ని కమ్మింది. సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవడు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీవు హింసించుచున్న యేసును. అంటే పౌలు కూడా భ్రమపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పుడు అందరూ భ్రమపడ్డారు, అందరూ భ్రమలో ఉన్నారు. ఆయన మాత్రం తిరిగి లేవలేదు. అంటే మీరు భ్రమలో ఉన్నారు. ఆయన్ని తిరిగి లేవలేకపోవడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి అది మీ సమస్య. మరణపు ముళ్ళను విరిచినవాడు ఆయన, మరణం మీద అధికారం పొందుకున్నవాడు ఆయన. ఆయనలో పాపం లేదు కనుక మరణము ఆయన ఏమీ చేయలేకపోయింది. నమ్మాలి ఈ రోజున దేవుణ్ణి, పునరుద్ధానాన్ని. ఎలాంటి తప్పుడు సిద్ధాంతాలు ఎన్ని ప్రతిపాదించినా బైబిల్ వాటిని ఖండిస్తూ అనేక మంది బోధకుల ద్వారా దేవుడు సర్వసత్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నువ్వు కూడా ఇలాంటి సిద్ధాంతాలకు నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకోమాక. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన తిరిగి లేవడం అబద్ధమైతే ఇంతగా 1వ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం, అనేక మంది శిష్యులు ఇంతగా ప్రబలమై ఇంతగా అనేకులకు సువార్త చెప్తుంటే, ఒకవేళ అబద్ధం అయితే అబద్ధం అంతమంది ద్వారా వ్యాపించదు, అంతమంది నమ్మరు కూడా. వాక్యం ఏంటంటే నీ జీవితంలో సర్వసత్యాన్ని తెలుసుకో. వాక్యపు వెలుగులో వాక్యాన్ని చదివి, వాక్యాన్ని నేర్చుకుని, వాక్యము ఖచ్చితంగా యథార్థంగా ఏది జరిగిందో అదే రాయబడి ఉన్నది. నమ్ము ఆయన తిరిగి లేచి ఉన్నాడని. నమ్ము నీవు కూడా ఏదో ఒక దినాన్న ఆయన మేఘారూఢుడుగా వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయని, సముద్ర భూదిగంతంలో ఉన్నవారు కూడా, సముద్రము సైతం తనలో ఉన్నవారిని ఆయన రాబోతున్నప్పుడు అప్పగిస్తుందన్న వాక్యాన్ని కూడా మనం నెప్తిలోకి తెచ్చుకోవాలి. ఆయన పునరుద్ధానం అంత ఈజీ ఏం కాదు. ఆయన పునరుద్ధానం అదంతా తప్పుడని చెప్పడానికి అవకాశం ఏమాత్రం లేదు. ఆయన సజీవుడు, అందుకు మేమే సాక్షులం. ఆయన సజీవుడు కాకపోతే మమ్మల్ని ఎంతగా ఆయన వాడుకోడు. ఆయన సజీవుడు కాకపోతే, ఆయన శక్తి ద్వారా అద్భుతాలు జరగవు. ఆయన సజీవుడు కాకపోతే స్వస్థతలు లేవు, ఏమీ లేవు. ఆయన సజీవుడు. ఇదిగో మృతునైతిని కానీ యుగముల వరకు సజీవుడును. పద్మసుదీవులో దేవుడు యోహానుకు ప్రత్యక్షమై ప్రకటన గ్రంథాన్ని అంతా తెలియజేస్తున్నారు. ఇదంతా అబద్ధమా? రాంగ్ టూమ్ థియరీ, సూన్ థియరీ, స్టోలెన్ థియరీ, హెల్యూసినేషన్ థియరీ, ఇలా అనేకమైన థియరీలు. పని పాట లేకుండా నమ్మలేక అనేకులను చెడగొడదామని, సర్వసత్యాన్ని తెలుసుకోలేకపోవడం మాత్రమే కాదు, అనేకులు తెలుసుకున్న వారిని సైతం చెడగొట్టేవారు చాలా మంది ఉన్నారు. ప్రియవాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, నువ్వేం నమ్ముతున్నావు? ఆయన పునరుద్ధానం నమ్ముతున్నావా? ఇటువంటి అజ్ఞానపు మాటలు నమ్ముతూ నీ భక్తిని, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోమాక. దేవుని వాక్యపు వెలుగులో మనందరం కూడా దేవుని యొక్క వాక్యపు శక్తి ద్వారా, పునరుద్ధానపు శక్తి ద్వారా మనందరం కూడా దేవుని వాక్యాన్ని గమనిద్దాం ప్రియులారా. దేవుని వాక్యాన్ని నేర్చుకొని తద్వారా అనేకులకు ఇటువంటి సర్వసత్యాన్ని తెలియచేయగలిగిన అనుభవంలోకి మనందరం కూడా నడిపించబడతాం. దేవుడు అటు విధంగా మనలను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు ప్రభు ఎందరైతే నీ మాటలు విని ఉన్నారో
వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఎందరూ ఈ మాటలు విని నమ్మి ప్రభా ఆశీర్వదింపబడ్డారో, దీవింపబడ్డారో, ఇటువంటి సిద్ధాంతాలను బట్టి ప్రభా వారి యొక్క విశ్వాసాన్ని కలవరపరుచుకొని నీ యందు విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు, వారందరినీ బలపరచమని అడుగుతున్నాను. నాకు నీ శక్తిని అనుగ్రహించి నీ ఆత్మ జ్ఞానంతో నన్ను నింపినందుకు వందనాలయ్యా. ఎందరు నీ మాటలు విని ఉన్నారు, వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించి రానున్న దినాల్లో ప్రభా అనేకమైన వాక్యానుభవాలతో మేము నింపబడినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.